నా పేరు జోగినాయుడు. చిన్నప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన టీచర్ ఒకరు ఉంటారు. అలా నాకు ఎంతో ఇష్టమైన టీచరు మా ఆనందరావు మాస్టర్. ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడు మాస్టర్ని కలుస్తూ ఉంటాను. 80 ఏళ్ల వయసు పైబడినా ఆయన పెద్దగా ఏం మారలేదు. అదే ఎనర్జీ, అదే వాగ్దాటి. బహుశా దానికి కారణం ఇప్పటికీ ఆయన చేసే సైకిల్ ప్రయాణాలేనేమో. చదువుకోవాలి అనే ఆశ ఉండి చదువుకోలేని ఎంతోమంది పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ తల్లిదండ్రులతో మాట్లాడి నేను చదివిస్తాను, పిల్లలని బడికి పంపండి అని ప్రతిమాలి బడిలో చేర్పించేవారు. ఆయనకు వచ్చే జీతం నుంచి ఫీజులు కూడా కట్టేవారు. ఈ మధ్య మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్లో మాస్టర్ని కలిసినప్పుడు ఆయన ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత. పై చదువులు చదువుకోండి అని చెప్పేవాడినే కానీ సాయం చేయడానికి ఈ బడిపంతుల స్థామత సరిపోయేది కాదురా. కానీ ఇప్పుడు చెప్పడం కాదురా, పంపగలుగుతున్నాను అన్నారు. ఏంటి మాస్టరు, ఈ మధ్య మనకైనా లాటరీ తగిలిందా ఏంటి అన్నాను. అవునరా, లాటరీనే. జగన్ అనే కుర్రాడు చదువుకోవాలి అనుకునే పేద విద్యార్థుల్ని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ మీ ఇష్టం, హాయిగా చదువుకోండి, మీ ఫీజుల గురించి ప్రభుత్వం చూసుకుంటుంది అన్నాడు. అలా జగనన్న విద్యాదీవెన అనే పథకంతో సుమారు 27 లక్షల మంది విద్యార్థులకి 12,610 కోట్లకు పైగా ఖర్చు పెట్టి చదివిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కుటుంబంలో ఒక్కడు చదువుకుంటే ఆ కుటుంబం ఎదుగుతుంది, కుటుంబాలు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. మా మాస్టర్ తరపు నుంచి, ఎన్నో లక్షల మంది విద్యార్థుల తరపు నుంచి జగన్ సార్ థ్యాంక్ యూ.